సో బేసిక్గా గొడవ ఏంటంటే బాబు డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైటే మినిమం ఉంటుంది. వెల్కమ్ టు జార్జియా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఒక స్పెషల్ న్యూస్ ఉంది ఈ వీడియో ఎందుకంటే యాక్చువల్గా నేను ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాను. సో ఇది నా ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళటం. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదా, సో మా కజిన్ జార్జియాలో ఉంటాడు. అందరికీ ఇయర్ ఎండ్ అక్కడికి ప్లాన్ చేయమంటున్నాడు. అందరికీ వీసా వస్తే వెళ్ళే ఛాన్స్ ఉంది అని. సో అందరం అప్లై చేసాం. ఫైనల్గా హ్యాపీగా అందరికి వీసా అయితే వచ్చేసింది. సో ఇంకా 2 days, ఈరోజు 26th డేట్, 28th ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి హైదరాబాద్లో ఫ్లైట్ ఉంది. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను. ఇప్పుడు నేను మ్యాక్స్కి వెళ్ళాలి, చిన్న షాపింగ్ మిగిలింది. ఆ షాపింగ్ చేసేసుకొని ఫాస్ట్గా వచ్చి ప్యాకింగ్ అన్నీ సర్దేస్తే ఇంకా 2 వీడియోలు షూట్ చేయాల్సినవి ఉన్నాయి, అవి షూట్ చేయాలి. సో నైట్ ఈరోజు 10:15కి హైదరాబాద్కి బస్సు. సో ఎంత ఫాస్ట్గా అన్ని పనులు అయిపోగొట్టుకుంటే అంత హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. 2 గేట్లు బయట నుండి లాక్ వేసేస్తున్నాయి. నాకు తెలిసి పొద్దున్న డెలివరీ వాళ్ళు వచ్చారు, కింద మెట్ల పైన పెట్టేయమన్నప్పుడు ఈ డోర్ కూడా వేసేసినట్టున్నారు. అసలుకే టైం లేదంటే ఎవరు రావట్లేదు. రోడ్డు మీద నుండి కూడా 10 నిమిషాలు అయింది, ఇంకా ఎవరు రావట్లేదు రోడ్డు పైన నుండి. ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. నాకు ఈ యాప్లో చిన్న ఐడియా వచ్చింది. బ్లింకిట్లో నుంచి ఆర్డర్ చేశా, సో దట్ డెలివరీ బాయ్ వచ్చి తలుపు తీస్తాడేమో అని ఆర్డర్ చేశా. అది కూడా ఇంకా 10 నిమిషాలు పట్టిద్ది, చూడాలి. ఈ గ్యాప్లో ఎవరైనా వస్తే ఫాస్ట్ తీసుకొని వెళ్ళాలి గేట్. 1 eternity later. థ్యాంక్ యూ. సో పర్టికులర్గా మ్యాక్స్కి ఎందుకు అంటే అక్కడ వింటర్ కదా, ఫుల్ -డిగ్రీలో ఉంది. సో జాకెట్స్ ఇవన్నీ ఓవర్ షర్ట్స్ అన్నీ ఆన్లైన్లో షాప్ చేసేసా. సో దాని లోపల వేసుకోవడానికి లేయరింగ్ టీషర్ట్స్ కావాలి కదా. ఇక్కడైతే ప్లెయిన్ టీషర్ట్స్ ఓన్లీ 200లోకి వచ్చేస్తాయి. అవే బ్లాక్ ఒక 3, వైట్ 2 అలా తీసుకుంటే అన్నిటి మీదకి సెట్ అయిపోతాయి. సో ప్రజెంట్ రూమ్ కండిషన్ అయితే ఇలా ఉంది. కొంచెం దరిద్రంగా ఉంది, కొంచెం కాదు అనుకోండి, చాలా దరిద్రంగా ఉంది. మరి ప్యాకింగ్ కదా మినిమం ఉంటుంది. సో ఆల్మోస్ట్ 12 days అక్కడే ఉంటాం. ఇప్పుడు 28th వెళ్తే వచ్చేది మళ్ళీ రిటర్న్ వచ్చేది 11th రిటర్న్ ఫ్లైట్ ఉండేది. మ్యాక్స్లో 2 వైట్ టీషర్ట్లు, 2 బ్లాక్ టీషర్ట్లు, ఒక ఫుల్ హ్యాండ్స్ బ్లాక్ టీషర్ట్, ఇంకొకటి సాలిడ్ బ్లాక్ స్వెట్ షర్ట్, ఇవన్నీ కలిపి అరౌండ్ 1600కి వచ్చేసాయి. ఎలాగో లోపల వేసుకుంటే కాబట్టి ఎంత తక్కువలో తీసుకుంటే అంత మంచిది, బెటర్. యాక్చువల్లీ బయట దానికి ఎక్కువ స్పెండ్ చేశాను. సో ఈ షాప్ కనపడుతుంది కదా, ఇది కొరియన్ క్లాతింగ్ అని. ఇందులో ట్రెంచ్ కోట్స్ తక్కువకి వస్తాయని అన్నారు, మరి చూడాలి ఎంతకు వస్తాయో. సో అదొకటి తీసుకుంటే ఇంకా షాపింగ్ అంతా మొత్తం సెట్ అయిపోయినట్టే. ట్రెంచ్ కోట్స్ అయితే తీసుకున్నాం. మొత్తం 1400 రూపీస్కి 3 ట్రెంచ్ కోట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ బుక్ అవ్వకపోతే చాలు. నిన్నటి నుండి ఇలాంటి లెన్స్ కార్ట్ స్టోర్లు 3 తిరిగాను. ఎవరికైనా జస్ట్ క్యాజువల్గా బై 1 get 1 ఆఫర్ ఉంటే ఎవరైనా హ్యాపీ కదా. నాకు మాత్రం అదే పెద్ద బొక్కలా పడుతుంది. ఎప్పుడు ఒక్క ఫ్రేమ్ నచ్చిద్ది, ఇంకో ఫ్రేమ్ మాత్రం అసలు నచ్చట్లేదు. 3 స్టోర్లు అలానే తిరిగాయి. అక్కడ ప్రతి చోట ఒకటే ఫ్రేమ్ నచ్చిద్ది, మిగతా అన్నీ అస్సలు నచ్చవు. ఈ షేడ్స్ అయితే దొరకట్లా, చూడాలి ఇంకెక్కడన్నా హైదరాబాద్ వెళ్ళినప్పుడన్నా అక్కడ ఏమన్నా సన్ గ్లాసులు దొరుకుతాయేమో వెతకాలి. ఈరోజు డేట్ వచ్చేసి December 27th. ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయ్యాం. గుర్తు చేసినట్టు అనిపిస్తుంది. మూవీ అయ్యాక రీల్ ఎడిట్ చేస్తా ఇంటికి వెళ్ళిపోయి ట్రాలీ వెయిట్స్ చెక్ చేసుకొని లంచ్కి వెళ్ళాం. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. మా సిచ్యువేషన్ చూడండి, ముందు ఒక 4 ట్రాలీలు ఉంటాయి, ఒళ్ళో ఒక ట్రాలీ, వెనక ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. 10 ఈజీగా ఉంటాయి, 10 ఈజీగానే ఉంటాయి. టోటల్ 7 వెళ్తున్నాం. మొత్తం వచ్చేసి 21 ట్రాలీలు. పొద్దునుండి ఆ వెయిట్ చెక్కింగ్లే సరిపోయింది. దాంట్లో మొత్తం 30 kgs ఉండాలి పర్ 2 ట్రాలీస్ చెక్కింగ్ లగేజ్లో. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మాట్లాడదాం, అసలు స్కోప్ లేదు, మీరే చూడండి.
ఇప్పుడు దాకా ఇంట్లో చేసిన రిహార్సల్స్కి ఫైనల్ టెస్ట్. హీరో ఫస్ట్ టైం ఫ్లైట్ హౌ ఇస్ జోస్ బాబు డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైటే మినిమం ఉంటుంది. అన్నీ మన కెమెరా సర్కిలే. ఈ కెమెరా ఉంది కదా ఇంకా అన్బాక్స్ చెయ్యాలి. ఇంట్లో చేద్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు. సైలెంట్గా ఉండాలా అవసరం లేదు. టైం 12 దాటింది. సాటర్డే అయితే ఫస్ట్ వెజిటేరియన్, సెకండ్ వెజిటేరియన్, లాస్ట్ వెజిటేరియన్. సో బేసిక్గా గొడవ ఏంటంటే మా ముందు ఫ్లైటే, మా ఫ్లైట్ వచ్చేసి 2:30కి. సో మా ముందు ఫ్లైటే సేమ్ ఎయిర్లైన్స్ ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, టైర్ పంక్చర్ అయిందని. దానివల్ల వాళ్ళు వేరే దానికి కూడా ఇప్పుడు అకామిడేట్ చేయలేను, ఆ టైర్ మలేషియా నుండి రావాలి. సో ఇప్పుడు అకామిడేట్ చేయలేము అంటున్నారు. సో వాళ్ళు దాన్ని గొడవ పడుతున్నారు, చూడాలి మరి ఏమవుతుందో. సో వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు. ఈ గ్యాప్లో మాది గేట్ 35 నుండి గేట్ 27Aకి షిఫ్ట్ చేశారు. లాలీపాప్ రేట్ గెస్తే చూడకుండా 1000 రూపీస్. అంతా తినేదాన్ని. ఇక్కడ అలా దొరకదు కదా. 200 అంట. ఇదిగో 0.98 kg. ఇప్పుడు కువైట్లో 5 hours లే ఓవర్ ఉంది. సో టైం పాస్కి చిన్న గేమ్ ప్లాన్ చేశా. ఇది ఐర్లాండ్ కరెక్ట్. శ్రీలంక ఓకే. యువర్ థింకింగ్. ఆఫ్ఘనిస్తాన్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఒకటి పని చేస్తే. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. శ్రీలంక. yes 1 point done. next బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏంటి బ్రో ఇది? చెప్పు ఇంగ్లాండ్ అంటే జార్జియా. ఈ ప్లస్ లేకపోతే ఇంగ్లాండ్. oh shit అయితే నా మిస్టేక్ కాదు, వాళ్ళకి డిజైనింగ్ ప్రాబ్లం. రివెంజ్ ప్లానా ఇది? వాళ్ళ ఇంకోటి చెప్పు. ఇది ఈజీలో పెట్టాను రా. రే నాకు అన్ని యూరోప్ కంట్రీలు తెలియరా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫస్ట్ బీతో స్టార్ట్ అవుతుంది. బీతోనా? తెలియదక్క. బెర్ముడా ఓకే. గ్రీస్ కరెక్టా? చూపి. ఒక్కదానికే మబ్బు చేయడమే నా టార్గెట్. ఎంతకు తెగించారా? ఏంటది? వైలెట్ వేసి చాలా కాన్ఫిడెంట్ గా ఇండియా వేసి జై హింద్ అంటే అది క్వశ్చన్ పేపర్ లాగ్ ఉంది ఇక్కడ. ఓ రెడీ. One eternity later. నా నచ్చలేదు. ఇంకోటి చూపి. ఐ మీన్ ఏషియా ఎట్ సైడ్ నీకే తెలీదు. క్వశ్చన్ పేపర్లు వేసుకొని వచ్చేస్తారు. రే ఏడాడు తిరిగి నువ్వు. చెప్పు. వీడు ఫస్ట్ లెటర్ కాలే ఫ్రెండ్. వీడికే కాల్ నాది. ఫస్ట్ లెటర్ పి అంట. పెరు. రే ఏంట్రా నువ్వు? కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. నేను ఒప్పుకుంటా హానెస్ట్. నాకు ఫ్లాగ్స్ రావు. వీడికి జన్సన్ సార్ ఎంతో సంబంధం లేదు. ఇది ఓకే, ఇది కరెక్ట్. కువైట్ నుండి ఇంకా జార్జియాకి స్టార్ట్ అయిపోయాం. మాలో ఒక్కరికి కూడా విండో సీట్స్ రాలేదు, కానీ ఫ్లైట్ కొంచెం ఖాళీగా ఉండటం వల్ల 4 members విండో సీట్స్ లేపేశాం. అలా చూస్తూనే జార్జియాకి వచ్చేసాం.
లగేజ్ కలెక్ట్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా రూమ్కి స్టార్ట్ అయిపోయాం. జార్జియాలో వచ్చే నెక్స్ట్ వ్లాగ్స్ మిస్ అవ్వకుండా చూసేయడానికి అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.